ప్రతి చీరకి ఒక కథ ఉంటుందండి. అలాగే ఈ శారీస్‌కి కూడా ఒక కథ ఉంది. వారణాసికి 250 కిలోమీటర్లు మారుమూల గ్రామంలో తయారయ్యే శారీస్ అండి ఇవి. చూడండి ప్యూర్ శారీస్. మనకి వీవింగ్ సమయమే 1 వీక్ పడుతుందండి. ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి. అలాగే అది వీవింగ్ అయిపోయిన తర్వాత మనకి ప్యూర్ కోరా విత్ కడువా వీవింగ్తో ఉన్న శారీస్ అండి ఇవి. మనకి ఇక్కడే 1 వీక్ టైం పడుతుంది కదా ప్యూర్ హ్యాండ్లూము. అలాగే గుజరాత్లో ఉన్న మారుమూల గ్రామం భుజ్ అనే గ్రామంలో మీకు ఇది బందేజ్ చేస్తారండి. అది కూడా మీకు ఈ బందేజ్ వచ్చేసి మనకి ఆ దారాలు కట్టడానికే ఒక 2-3 డేస్ టైం తీసుకుంటుంది. మొత్తంగా ఈ శారీస్ రెడీ అవ్వడానికి టోటలీ ప్రాసెస్ టైం వచ్చేసి 15 డేస్ వరకు పడుతుందండి. అంత కష్టంతో కూడుకున్న శారీస్ కడితే ఇంకెంత అందంగా ఉంటాయండి. చూడండి నేను వేసుకున్నాను. అలాగే ఇంతకు ముందు కూడా నేను షార్ట్ చేస్తే శారీ కట్టిన తర్వాత మాత్రమే మీకు అర్థమవుతుందని చాలామంది దీనికి ఎంక్వైరీస్ అయితే చాలా వచ్చాయి, కానీ అర్థం కాలేదంటున్నారు. కాబట్టి ఇది నా శారీ అండి. లాస్ట్ టైం 2-3 టైమ్స్ పెట్టున్నాము, కానీ ఎక్కువ ఆన్లైన్ చేయకుండానే అయిపోయాయి. నేనే లాస్ట్ పీస్ తీసుకున్నాను అనమాట. పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది. మీకు ఈసారి రాగానే చేద్దామని చెప్పేసి చేశాను, కానీ దానిలో మీకు క్లారిటీ రాలేదు. ఇది కాకపోతే మీరు ఒకసారి ఫినిషింగ్ అయితే చేయించుకోవాలండి. నేను కూడా ఫినిషింగ్ చేయించిన తర్వాతే యూస్ చేస్తున్నాను అనమాట. బ్లౌజ్ కూడా భలే బ్యూటిఫుల్ బ్లౌజ్ వచ్చింది మ్యామ్. నేను ఒకసారి ఈ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఆ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకుంటాను, కానీ మీకు తెలిసిందే కదా ఎక్కువ కంట్రాస్ట్లు వేసుకుంటాను నేను అనేసి. ఇదిగోండి బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ బ్లౌజ్ వచ్చింది. నేను ఇది కూడా స్టిచ్ చేపిస్తే ఇంకా వేరే శారీస్కైనా యూస్ చేయొచ్చు, దీనికి కూడా మరొకసారి వేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంటుంది ఫినిషింగ్ అయిన తర్వాత. ఎంత అందంగా ఉందో నేను అటు సైడ్కి వచ్చి కూడా చూపిస్తాను. అలాగే ఇది మంచి డార్క్ గ్రీన్ కదా, మీకు ఇది చూడండి మంచి రెడ్ కలర్, పర్పుల్ కలర్, మరూన్, పింక్, పికాక్ బ్లూ కలర్, సేమ్ యాస్టీస్ నేను కట్టుకున్న శారీ లాంటిదే. 2 కలర్స్ ఉన్నాయి. ఇది నేను శారీ వచ్చేసి మీకు ఓవరాల్ లుక్ వచ్చేసి నేను చూపిస్తాను చూడండి. కోరా శారీస్ అనేటప్పటికి చిన్నపిల్లలే కడతారు, మనం కట్టలేము అనుకుంటాం కదా. నేను ఇది సింగిల్ స్టెప్ మీదే కట్టాను చూడండి. ట్రాన్స్పరెన్సీ అనేది లైట్గా ఉంటుందండి, ఎక్కువ ఉండదు. అలాగే చాలా కంఫర్ట్ ఉంటుంది, బుట్టలాగా ఉండదండి. మనం ఎలా కడితే అలాగే ఉంటుంది శారీ. రిచ్ పళ్ళుతోటి చాలా క్లాసీ లుక్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే శారీలో బ్లౌజ్ వేసుకోండి, లేదంటే ఇలా నాలా కంట్రాస్ట్ అయినా వేసుకోవచ్చు. తప్పకుండా సత్యభామ పేజ్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే రోడ్ నెంబర్ 11 బంజారా హిల్స్లో ఉన్న తులిప్స్ని కూడా ఫాలో అవుతూ ఉండండి.